VS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థులు అదుపులోకి తీసుకున్న ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో వెలవెలబోతున్న చికెన్ షాపులు. నష్టాలలో చికెన్ షాప్ యజమానులు. బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారి సన్నిధిలో మాఘమాసం సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనేశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఏమో ఏటపోయాడు. ఏషాం పురుషాణామేష ఏ అన్నేషు విద్యంతి పాత్రేషు విపతవచనాన్ యచ్చద్విపర్హాః సహిష్ణుదంగర్తసదైవానం. గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు విద్యార్థులను ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ ఎక్సైజ్ పరిధి చిలుకానగర్ శ్రీనివాస్ హైట్స్ లో ఏపీకి చెందిన జగదీష్ రెడ్డి, అక్బర్ హుస్సేన్, అజయ్ కుమార్ అనే ముగ్గురు విద్యార్థులు నివాసం ఉంటున్నారు. కాగా వ్యసనాలకు అలవాటు పడిన సదరు ముగ్గురు విద్యార్థులు గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో వారి ఇంటిపై రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్ చేసి ఉప్పల్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. వారి వద్ద 18 గ్రాముల మిథాక్సీ మిథిలిన్ డయాక్సీ అంఫిటమైన్, 53 గ్రాముల ఓజీ క్రష్ డ్రగ్, కిలో 200 గ్రాముల ఎండు గంజాయితో పాటు హర్యానాకు చెందిన మద్యం బాటిల్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఉప్పల్ ఎక్సైజ్ సిఐ ఓంకార్ తెలిపారు. ఎల్బీనగర్ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. దీంతో పాటుగా మటన్ షాపుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు మాంసాహార ప్రియులు. చికెన్ సెంటర్ వద్ద గిరాకులు లేకపోవడంతో చికెన్ సెంటర్ యజమానులు భారీగా నష్టపోతున్నారు. బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుందన్నారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. ఆదరణ 3 పథకాన్ని పునరుద్ధరించాలని తీసుకున్న నిర్ణయానికి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గురుమూర్తి. యావత్ బీసీ ప్రపంచం కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. అందరికీ నమస్కారం. గత వారం శుక్రవారం ఈ రాష్ట్రంలో సచివాలయంలో జరిగినటువంటి
బీసీ సమీక్షా సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారు, సంబంధిత అధికారులు ఆదరణ 3 పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవటం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యావత్ బీసీ సమాజం కూడా చాలా హర్షం ప్రకటిస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే బీసీ సోదరులకు అండగా ఉండే పథకమే ఆదరణ పథకం. ఆ ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో ఎక్కువ మంది కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకుని జీవనం చేస్తూ ఉన్నారు. వారు ఇంకా అభివృద్ధి చెందాలంటే వారికి ఆధునికమైనటువంటి వాళ్ళ కుల వృత్తుల్లో, చేతి వృత్తుల్లో ఆధునిక పనిముట్లు ఇచ్చినట్లయితే నైపుణ్యంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారు, ఆర్థికంగా ముందుకెళ్తారని చెప్పి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. అంతేకాదు, ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని తిరిగి 14-19 మధ్యన ఈ రాష్ట్రంలో ఆదరణ 2 పథకంగా కూడా ఆయనే ప్రవేశపెట్టారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఆనాడు 14-19 మధ్యన 135 కులాలకి 964 కోట్లతో 4 లక్షల మందికి 90% సబ్సిడీతో ఆదరణ 2 పథకాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం జరిగింది. ముఖ్యంగా ఆనాడు కుల వృత్తులను బట్టి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయలు ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను ఆనాడు ఆయన అందజేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలోని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. బాణసంచాలు కాలుస్తూ కేసీఆర్ లాంగ్ లివ్ అంటూ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు మళ్లీ కేసీఆర్ ను కోరుకుంటున్నారని, రైతు లేనిదే రాజ్యం లేదంటూ రైతులకు రైతు బంధు, రైతు బీమా లాంటి అనేక సంక్షేమ పథకాలను తెచ్చారంటూ ప్రజల దీవెనలు కేసీఆర్ ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. జిల్లా ప్రజలు మరియు పార్టీ శ్రేణుల తరపున కేసీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా వేడుకలు నిర్వహిస్తూ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం కష్టపడి పనిచేసి రాత్రింబవళ్ళు ప్రజలతోటి మమేకమై ప్రజల ఉద్యమంతో కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు అతని యొక్క 71 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు. 71 సంవత్సరాలు ఆయన పుట్టినరోజుకు సంబంధించి ఇవాళ ఇబ్రాహీంపట్నంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారికి నిజానికి కష్టపడినందుకు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశలో నడిపినందుకు ఎన్నో పదవులతోటి 45 ఏళ్ల సంది రాజకీయ ప్రస్తావనలో బ్రహ్మాండమైనటువంటి యొక్క తెలంగాణను అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క పుట్టినదినం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క యువకులు కానీ, పెద్దలు కానీ, ముఖ్యులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులు, రైతు కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ఇంకా 100 ఏళ్ళు ఉండాలి అనే ఆలోచనతోటి వారి దీవెనలతోటి ఇవాళ ఇక్కడ ఇబ్రాహీంపట్నంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది. మరొకసారి ఇబ్రాహీంపట్నం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి 71 సంవత్సరం పుట్టినదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఐఎన్టీయూసీకి వన్నె తెచ్చిన నాయకుడు జి సంజీవరెడ్డి అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ విఎస్టీలోని యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, విఎస్టీ వర్కర్స్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు జి సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు విఎస్టీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను సన్మానించారు.
దేశంలో కార్మిక నాయకుడు అంటే సంజీవ్ రెడ్డి పేరు గుర్తొస్తుందని, కార్మిక లోకానికి మార్గదర్శిగా నిలిచాడని ఆయన కొనియాడారు. కార్మిక లోకానికి కొన్నేళ్లుగా సంజీవ్ రెడ్డి సేవలు అందిస్తున్నారని, భగవంతుడిని ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. కార్మిక లోకంలో సంజీవ్ రెడ్డి పేరు వినని వారు ఉండరని, కాంగ్రెస్ తో సంజీవ్ రెడ్డికి విడదీయరాని బంధం ఉందని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు సంఘటితంగా సమస్యలపై పోరాటం చేయాలని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి సంజీవ్ రెడ్డి సూచించారు. కార్మికులు యాజమాన్యాల మధ్య సమన్వయంతో సంస్థ పురోభివృద్ధితో పాటు తమ హక్కులను పరిరక్షించుకోవాలని ఆయన తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులను కూడా పర్మనెంట్ చేయడానికి అన్ని సంఘాలు ప్రయత్నం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విఎస్టీ వర్కర్స్ గుర్తింపు సంఘం నాయకులు కె రాజు, ఎల్డి పాల్, నగేష్, ఏఆర్ శ్రీనివాస్ రెడ్డి, డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం అంటేనే ఈ దేశంలో గుర్తొచ్చే మొదటి పేరు సంజీవ్ రెడ్డి గారు. కొన్నేళ్లుగా కార్మిక లోకానికి సేవలు అందిస్తూ ఇలా ఐఎన్టీయూసీకి వెన్న తెచ్చిన మహనీయుడు సంజీవ్ రెడ్డి గారు. వారి ఇలా 95వ జన్మదినం జరుపుకోవడం అనేది మా అందరి అదృష్టం. వారి ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉండాలి. భగవంతుడు మంచి ఆరోగ్యం వారికి ప్రసాదించాలని కోరుకుంటూ, కార్మిక లోకంలో సంజీవ్ రెడ్డి గారి పేరు ఎరగని నాయకుడు ఉండడు. అది దేశంలో కానీ విదేశంలో కానీ. కాంగ్రెస్ పార్టీ కూడా వారిని ఎప్పుడు గౌరవిస్తూనే వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో వారికి ఉన్న అనుబంధం విడదీయరానిది. కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధిపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో హాజరైన మంత్రి సత్యకుమార్ యాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైస్ చైర్మన్ పదవి కోసం అక్రమ మార్గంలో నాయకులను బెదిరించి టీడీపీ వారు సాధించుకున్నారని, ఇది గెలవడం వలన వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిపోడు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా దిగిపోడని, కేవలం విలువలు పాటించారా లేదా అని ప్రజలు గమనిస్తారని అన్నారు కాసు మహేష్ రెడ్డి. మున్సిపాలిటీలన్నిట్లో కూడా స్వీప్ చేసింది. దాదాపు 90% సీట్లు, 90 కొన్ని చోట్ల 100, పిడుగురాళ్ళలో 33కి 33 సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకుంటున్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి, జరిగేది ఇంకొకటి. రాజకీయ సిద్ధాంతాల గురించి, విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు, సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికని జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి, బెదిరించి, కౌన్సిలర్స్ మీద దాడులు చేసి, పోలీసుల చేత కిడ్నాప్ చేయించి, చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇళ్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. అంత సన్నకారు పాపం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు. కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి, వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదు మొన్న దాదాపు 8-9 మున్సిపాలిటీలో. అవసరమా ఇది? దీన్ని బట్టే తెలుస్తుంది ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు. ఎంత దూరం అన్నా తెలుగుదేశం వాళ్ళు మెషినరీని, పోలీసుల్ని, లేదు అధికారులను వాడుకొని భయభ్రాంతులను చేసి, ఇది ఈరోజు నేను ఇందాక అన్నట్టు ఇప్పుడు వెంటనే ప్రభుత్వాలు మారిపోవు, కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఆపద తీసుకొస్తుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడే కాదు, నిన్న మీరు దెందులూరు చూస్తే అక్కడ
ఎట్టా అక్కడ చింతమనేని ప్రభాకర్ గారు ఎంత బూతులు తిట్టి మళ్ళీ కేసులు మళ్ళీ అబ్బాయి చౌదరి మీద, ఇవన్నీ కూడా ఒక తార్కాణం ఎలా ఈ ప్రభుత్వం దిగజారిపోతుంది. రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని కాల్వ శ్రీరాంపూర్ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదిన వేడుకలను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్ మాట్లాడుతూ 60 ఏళ్ల స్వరాష్ట్ర కళను సాకారం చేసి 9.5 ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని అన్నారు. వారు ఆయురారోగ్యాలతో ఉండి రాబో రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు ఇప్పటికే విసుగు చెందారని అన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రాబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, కూనారం సింగిల్ విండో చైర్మన్ గజ్వెల్లి పురుషోత్తం, నాయకులు బండ రవీందర్ రెడ్డి, పుప్పల నాగార్జునరావు, గోనె శ్యామ్, జక్కే రవీందర్, బైరం రమేష్, కామెడీ వెంకటరెడ్డి, వడ్నాల శ్రీనివాస్, గొడుగు మల్లయ్య, సారంగపాణి, మాదాసి రామచంద్రం, మొగిలి తిరుపతి, తొట్ల సాయి కుమార్, సదానందం తదితరులు ఉన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రదాత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నుండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మరుమార్లు పాలించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అతని సేవలు ఇంకా మున్ముందు కొనసాగించాలని చెప్పి భగవంతుని తెలంగాణ సాధించి పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారు తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ కొట్లాడి సాధించడమే కాకుండా తెలంగాణ బంగారు తెలంగాణ దిశలో తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణ ప్రజలకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, వృద్ధులకు 2000 వృద్ధాప్య పింఛను కావచ్చు, ఒంటరి మహిళలకు పింఛను కావచ్చు, రైతులకు ఎనలేని సేవలు అందించి రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకే దక్కుతుందని తెలియజేస్తూ, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ధోరణిలో ఇవాళ ప్రజలు అడుగంటి పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ నీళ్ళతో కావచ్చు, ఇవాళ రైతు బంధు విషయంలో కావచ్చు, రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, కరెంటు విషయంలో కావచ్చు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే ఇవాళ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో తెలిసి వచ్చినది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు చేసినటువంటి ప్రజలకు ఎన్నో సేవలు అందించి వారి గుండెల్లో నిలిచిపోయినటువంటి వారికి మా మండల ప్రజల పక్షాన వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ పెట్టిన సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి 101 మొక్కలు నాటిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు దాసరి ఉష. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యమ నేత, తెలంగాణ ప్రదాత అయిన మాజీ సీఎం కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జిల్లాలోని పెద్ద కల్వాలలో మాజీ సీఎం కేసీఆర్ సభ పెట్టడం జరిగింది. ఆ ప్రాంగణంలో 101 మొక్కలు నాటి వారికి అంకితం చేస్తామన్నారు. అలాగే మాజీ సీఎం పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆ దేవిని కోరుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, మహిళా నాయకురాలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి నేడు ఒక శుభదినం. మనకి ఈ భూమి ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు, ఈ తెలంగాణ గడ్డ ఇచ్చినటువంటి పెద్ద నాయకుడు కేసీఆర్ గారు. ఒకనాడు కేసీఆర్ గారే, నేడు కేసీఆర్ గారే, రాబోయే తరానికి కూడా కేసీఆర్ గారే. ఎందుకంటే ఒకనాడు ఆయన వల్లనే మనకి తెలంగాణ కోసం ఒక బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి పార్లమెంట్లో సైతం వాళ్ళ మెడలు వంచి మనకి తెలంగాణని వచ్చే విధంగా చేశారు. మరి నేడు కూడా ఈ కాంగ్రెస్ పీడిత పాలనలో ఎక్కడికక్కడ రైతన్నలని కూడా దుర్మార్గంగా
వాళ్ళ చేతికి గొలుసులేసి జైల్లో పెడుతున్నటువంటి రాజ్యం నేడు కాంగ్రెస్ పాలనలో మనం చూస్తున్నాం. మరి అట్లాంటి రాజ్యం నుంచి కూడా మనల్ని బతికించేది ఎవరు అని అంటే మళ్ళా మన కేసీఆర్ సారే. మళ్ళా రానున్న తరానికి ఈ తెలంగాణని బంగారు తెలంగాణగా చేద్దాము అని చెప్పేసి హృదయం నిండా తెలంగాణని పెట్టుకున్నటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారు వల్లనే ఈ తెలంగాణ బంగారుమయం అవుతుంది. అందుకనే నేడు మేమందరం కూడా మరి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా 101 మొక్కలు నాటుతున్నాం. మరి ఈ మొక్కలు మీ అందరికీ తెలుసు, చిన్న విత్తనం నుంచి చిన్న మొక్క అయిన తర్వాత చెట్టు లెక్క పాతుకపోయి భూమిలో ఉంటుంది. మరి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎంత గొంతు సించుకొని మొత్తుకున్నా కూడా ఆయన ఆనవాళ్ళు కాదు కదా, మేము పెట్టిన చెట్లని కూడా మీరు పీకలేరు అని మేము చెప్తున్నాం. అదేవిధంగా మరి నేడు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి బొల్లం భూమేష్ గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా, నాయకులకి, కార్యకర్తలకి, కేసీఆర్ గారి అభిమానులకి, మహిళలకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై కేసీఆర్. యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఒక డ్రామా కార్యక్రమం అని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వెల్లడించారు. యాదగిరిగుట్టలో విలేకరులు ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన బీసీ కుల గణనను చట్టబద్ధమైన సంస్థలతో సర్వే చేసి అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించాలన్నారు. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, తప్పకుండా పార్లమెంటు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడని తెలిపారు. కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ సామాజిక న్యాయం పాటించి రాష్ట్రపతులను చేసిందని వెల్లడించారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కామ్లు, భూదందాలు, లంచాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు నరేంద్ర మోదీని ప్రశంసిస్తుంటే కానీ కాంగ్రెస్ ముఖం చాటేస్తుందన్నారు. 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 3 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు గతంలో టీచర్లను మోసం చేసినందుకు పోటీ చేసే అర్హత కోల్పోయిందన్నారు. సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవి? యూరోప్ కంట్రీస్ అని కూడా సెకండ్ వరల్డ్. థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏవి? ఇవన్నీ మన ఎన్ని? భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ థర్డ్ వరల్డ్. ఇవాళ భారత్ థర్డ్ వరల్డ్ కంట్రీ అంటాడే. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఈ ప్రపంచ చిత్రపటం మీద భారతదేశం ఆఫ్టర్ మోడీ. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థకున్న భారత్ ఇవాళ 2024లో కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా రెసిషన్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆ రెసిషన్లో కూడా దూసుకుపోయి 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. రేపటి మన స్వప్నం 3వ ఆర్థిక వ్యవస్థకు ఎదగడం, గుర్తుపెట్టుకోండి. గది భారత్. ఇవాళ ఇన్ని లెక్క చెప్తావు 100 ఉంటాయి. నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసేవాడు చెప్పాలి. 2014 పూర్వం గిన్ని రోడ్లు, గిన్ని కథలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడ చూడండి, నువ్వు రైల్వేస్లో వచ్చిన మార్పులు చూడండి. ఈ రైల్వే స్టేషన్ నేను ఒక్కటే అంటున్నా, ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ 431 కోట్లతో కట్టిండు. మీరు పోయి ఎప్పుడైనా చూసి రండి, ఎయిర్పోర్ట్ ఎట్లుంటే అట్లుంటుంది. సేమ్ థింగ్ సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి 720 కోట్లు, 450 కోట్లు, 350 కోట్లు. ఓకే, అంతే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థులు అదుపులోకి తీసుకున్న ఉప్పల్ ఎక్సైజ్ అధికారులు. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో వెలవెలబోతున్న చికెన్ షాపులు, నష్టాలలో చికెన్ షాప్ యజమానులు. బీసీల బంగారు భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం బాటలు వేస్తుంది. గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.